15వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ తర్వాత 21వ వచనం నుంచి 22వ వచనాలు కూడా 2 వచనాలు కలిసి చదువుకుందాం. ముందుగా 9 నుంచి 15 వచనాలు మనం అందరము కలిసి చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవాలని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమొగటుకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి మనం ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునిగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. తర్వాత 19, 20, 21 వచనం 22 వచనాలు 19 నుంచి 22 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలననియు తండ్రి అభిష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం గలవారినయుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను. 23 కూడా చదువుకుందాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిన ఎడల ఇది మీ కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రభు వైపు చూసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో సజీవులంగా నీ పాదం దగ్గర రావడానికి మా అందరికీ ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన ఆధిక్యతకి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సజీవులే కదా మరి ప్రభా నేను ఆరాధిస్తారని. దేవా, మా దేవుడు అయినటువంటి మీరు ఎంత గొప్పవారో, మా జీవితంలో మీరు చేసినటువంటి మేలులు అవి ఎంత గొప్పవో వాటిని తలంచుకుంటూ నీ వాక్య వెలుగులో దేవా వాటిని మేము చూచుకుంటూ వాటిని గుర్తెరిగినటువంటి వారమై నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు సహాయం దయచేయండి. నిలబడుతున్నటువంటి దాసుడు అల్పుడు అయోగ్యుడు పాత్రుడని జ్ఞాపకం చేసుకుంటారండి. దేవా నీ యొక్క రక్త ప్రోషణ కింద తెచ్చుకొని దేవా మరి మాకు అవసరమైనటువంటి మాటలను నీ పరలోక సమ్ముఖం నుంచి అనుగ్రహించండి. దేవా నీ యొక్క ఈ మట్టి పాత్రలో నీ మహిమైశ్వర్యం నింపండి. దేవా నీ స్వరం వినగలుగుటకు గ్రహించగలిగే మనస్సు మాకు దయచేయండి. నీ ఆత్మ యొక్క సన్నిధి ప్రసన్నత మేము చూడగలుగుటకు కృప చూపించండి. దేవా నీ స్వరం వినబడుతున్నప్పుడు దేవా వాటికి లోబడుటకు ఆ విధంగా మా హృదయాల్లో ప్రతిస్పందిస్తూ నిన్ను ఆరాధించుటకు మాకు సహాయం దయచేయండి. ఈ సమయం ఎంతో మేలుకరంగా చేయండి. ప్రతి ఆటంకం తొలగించండి. వచ్చిన వారందరినీ బట్టి వందనాలు స్తోత్రం. ఎవరైతే రాలేకపోతున్నారో రాలై ఉన్నారో వారు జ్ఞాపకం చేసుకుంటారండి. యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. అంతకుముందు కూడా ఈ కొలస్సీ పత్రిక మనం ధ్యానిస్తూ వచ్చాము. దాని నుంచే మాట్లాడు డోంట్ టాక్. కొలస్సీ పత్రికలో ఇక చదువుకున్న వాక్య భాగంలో దాంట్లో నుంచి కొన్ని మాటల్ని ఈ కొలస్సీ పత్రికలో చదువుకున్న వాక్య భాగం 1వ అధ్యాయంలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. వీళ్ళతోటి కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో 9వ వచనం ఆఖరి భాగంలో పాలివారమొగటుకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. మన యొక్క రక్షణకు, మన రక్షణ ప్రణాళికకు దేవుడు ఆది నుండి ఆయన ఒక తన సంకల్పము కలిగినటువంటి వాడై ఆయన మనందరినీ కూడా ఇది ఒక నిత్యమైన ప్రణాళికగా
జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏం చేశాడు? క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు అంటే సృష్టి ఆరంభానికంటే ముందే చేసినటువంటి ఈ ప్రణాళిక ఎప్పటి వరకు ఈ ప్లాన్ వ్యాలిడ్ అవుతుంది అని అంటే, ఎప్పటి వరకు? సదాకాలం, అంటిల్ ఈ మనుషులందరూ కూడా ఎక్కడికి వస్తారంట? మనందరం కూడా దేవుని సన్నిధికి వెళ్తాం. అందరం కూడా వెళ్ళి, ఇది ఎటర్నల్, నిత్యముగా మనం వెళ్తాం అక్కడికి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనందరం ఏమవుతాం? పాలివారం. దేవుని ముఖాముఖిగా చూస్తాం. మన జీవితంలో 2 ప్రాముఖ్య దినాలు ఉంటాయి. ప్రతి క్రైస్తవ వ్యక్తి జీవితంలో 2 ప్రాముఖ్యమైన దినాలు. ఒకటి ఏంటంటే ద డే ఆఫ్ జస్టిఫికేషన్, మనల్ని దేవుడు మన పాపముల నుంచి విమోచించినటువంటి దినం, మనం రక్షణ పొందిన దినం. రెండవ ఇంపార్టెంట్ డే అంటే ద డే ఆఫ్ గ్లోరిఫికేషన్. ఒకనాడు మహిమలోకి, మహిమ గల దేవుణ్ణి మనమందరం కూడా చూడబోతున్నాం. జనరల్గా మనం ఎవ్రీ ఇయర్ ఏం చేసుకుంటాం? బర్త్డే చేస్తాం కదా. కానీ అంతకంటే ప్రాముఖ్యమైన దినం ఏంటంటే మనము రక్షణ పొందిన దినం, మన దేవుణ్ణి తెలుసుకున్న దినం. ఇంకొక డే కూడా జరుపుకోవాల్సి వస్తుంది. మనం ఒక డే వస్తుంది ప్రియులారా, ఆ డేలో మనందరం కూడా గ్లోరిఫికేషన్, మనందరం కూడా మహిమపరచబడతాం. అందుకని అంటాడు 23వ వచనంలో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ. ఈ సువార్త అనేది రక్షణ ఇచ్చింది. ఈ సువార్త అనేది ఏం తెస్తుందంటే నిరీక్షణ. నిరీక్షణ ఉంది మనకు. ఈ సువార్త ఏ విధంగా రక్షణ తీసుకొచ్చిందో, ఏ విధంగా మన యొక్క జర్నీ ఆరంభమైందో క్రీస్తులో ప్రియులారా, అలానే మనకు ఒక ఎండింగ్ ఉంది. ఇక్కడ ఎండింగ్ కాదు. ఎక్కడ ఎండింగ్? ప్రభువులో ఉంటాం. మన యొక్క లైఫ్ టైం అయితే, అంటే ఈ బాడీకి అయితే మనకు తెలుసు బర్త్డే, డెత్ డే ఎవరికైనా తెలుసా? తెలియదు. కానీ ఒకరోజు ఆ డెత్ డేని మంచిగా రాసి పెడతాం. ఎక్కడ రాసి పెడతాం? మన సమాధి మీద రాసి పెడతాం. అక్కడ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ అని రాస్తారు కదా. చూస్తాం, సమాధుల దగ్గరికి వస్తారు, వెళ్ళి చూడండి ఎంత చక్కగా రాస్తారో వాక్యాలు. అంటే అది మనకు తెలియదు. ఇది ఈ బాడీకి సంబంధించినటువంటిది. ఆ పుట్టుక, మరణము, ఈ 2 కూడా దేవుడు నిర్ణయించాడు. ఈ లోకంలో రికార్డ్ చేస్తారు. కానీ ఇది ఈ లోకస్తులకి, అందుకనే వాళ్ళు ఆ యొక్క మరణాన్ని, ఆ సమాధిని బాగా డెకరేట్ చేసుకుంటారు, ఇవన్నీ చేస్తారు. కానీ మనకు మరణం అనేది ఎండింగ్ పాయింట్ కాదు. మన నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకే కాదు. మన నిరీక్షణ అనేది ప్రభువుతో. మన ఎండింగ్ ఎక్కడ అంటే ప్రభువుతో ఉంటాం. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ. మన రక్షకుడు, మన విమోచకుడు సజీవుడు. మన రక్షించేటువంటి దేవుడు అన్నాడు, ఇగో నేనే మార్గమును, సత్యమును, జీవము. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలుగు. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచు. గాడ్ హ్యాస్ వెంట్. మన ప్రభువు, మన విమోచకుడు అక్కడికి వెళ్ళాడు. ఎందుకోసం వెళ్ళాడు? ఎన్ని గజాలు కావాలో చెప్పాము, మరి ప్రార్థన చేయాలి. ఎన్ని బిల్డింగ్స్ కావాలి. కానీ ప్రభువు అయితే మనకు స్థలము సిద్ధపరచు. మన ప్లేస్ అక్కడ మన కోసం వెళ్ళి ఆయన రెడీగా ఉన్నాడు. దేనికంటే మనందరము ఒకనాడు రాబోతున్నాం. ఈ సృష్టి కూడా అంట రోమాపత్రిక 8వ అధ్యాయంలో మాట రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుంచి, రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఆశతో తేరి చూచి కనబడుతుంది.
కాబట్టి 20వ వచనం కూడా చూడండి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదనన నిరీక్షణ కలదై స్వేచ్ఛగా దాని లోపరిచిన వాళ్ళ మూలంగా సృష్టి కూడా దేవుని పిల్లలు పొందబోయేటువంటి మహిమగల స్వాతంత్ర్యము మనము పొందబోతున్నాం. ఆ మహిమ ప్రభువుని మహిమలో మనం చూడబోతున్నాం. ఈ సువార్త నా పాయింట్ ఏంటంటే, మన ఎండింగ్ పాయింట్ తేజోవాసులైన స్వాస్థ్యములో పాలివారమగుటకు పాత్రులుగా. ఇందాక చక్కని పాట పాడాం, దేవునితో సహపాఠి. దేవునితో సహపాఠి ఏముంది తర్వాత లైన్లో? పాలివారమగుటకు, మనల్ని పాత్రులుగా, తోడి వారసులనుగా, ఆయనతో కూడా వారసులముగా, ఆయనతో కూడా కుమారులముగా. మన కుమారుడైతే యేసు ప్రభువారు ఆయన ద్వేష్టుడై మనందరికంటే ముందుగా వెళ్ళాడు. ఆయన మన కొరకు స్థలం సిద్ధపరిచాడు. ఎంత గొప్ప విమోచకుడు కదా! ఈ లోకంలో మనం రక్షించడం మాత్రమే కాకుండా చూడండి, పాత నిబంధన కాలంలో మనం చాలాసార్లు నేను కూడా చెప్తా ఉంటాను, మన యొక్క క్రైస్తవ యాత్ర కనాను యాత్రతో పోలుస్తూ ఉంటారు. ఈ కనాను యాత్రలో మోషే నడిపించాడు. నాయకుడు ఎవరు? మోషే నడిపించాడు. మోషే దేవుని ఇల్లంతటిలో కూడా ఏమని రాయబడి ఉంది? నమ్మకస్తుడు అని రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండును. మోషే ఏ విధముగా నమ్మకంగా ఉన్నాడో. 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడైండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మోషే నమ్మకంగా జీవించాడు, కానీ వారందరూ వెళ్ళలేకపోయారు ఆ వాగ్దాన దేశంలోనికి. కానీ మన 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 ప్రభువు ఆయన నమ్మకంగా, ఆయన కుమారుడుగా నమ్మకంగా ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏముండాలంటే ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఈ ఇంటిని ప్రతి ఒక్కరము ఆయన ఇంటిగా ఉన్నాడు. ఈ ఇంటికి యజమాని ఎవరు? యేసు ప్రభువారు. ఈ గృహాన్ని, ఈ యొక్క బలహీనమైనటువంటి ఈ శరీరం అనే గుడారమును ఆయన మహిమగల శరీరంగా ఒకనాడు మారుస్తాడు. ఇదే మన నిరీక్షణ. ఇక్కడ మనం అందరికీ బలహీనతలు ఉన్నాయి. ఇక్కడ జలుబు రాని వాళ్ళు, దగ్గు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఎంత వాస్తవమో మన ఆత్మీయ జీవితానికి కూడా అనేకమైన బలహీనతలు ఉంటాయి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మనకున్నటువంటి బలహీనమైన శరీరము ఈరోజు మనల్ని బాగా మందిరంలో ఎగ్జైట్ అయిపోతాం, ఫుల్ఫిల్ అయిపోతాం. ఒకసారే మనకు వచ్చేస్తుంది సంతోషం. రెండో రోజుకి మళ్ళీ మంగళవారం సోమవారం కల్లా తగ్గిపో 50%, 20%, మళ్ళీ సాటర్డేకి వస్తే 0, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అందుకనే అక్కడ అన్నాడు ధైర్యమును నిరీక్షణ వల్లని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టాలి. అంటే మనం పైకి చూడాలి. పైన ఏముందంటే దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ స్వాస్థ్యము. మనము తేజోవాసుల స్వాస్థ్యంలో మనలను పాత్రులనుగా మనం చేయబడలే. ఎవరు చేశారు? తండ్రి చేశాడు. మన యొక్క లైఫ్ జర్నీ, లైఫ్ గోల్ ఏంటంటే దేవుడిచ్చిన దానిని కాపాడుకుంటే చాలు కదా. విశ్వాసం ఏదైతే ఇచ్చాడో ఈ విశ్వాసాన్ని అంటాడు, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను. విశ్వాసమును కాపాడుకుంటూ మనకొచ్చే శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, మనకొచ్చే డిసప్పాయింట్మెంట్స్ అన్నిట్లో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యముతోటి తుదమట్టుకు మనము ఈ నిరీక్షణను కలిగి ఉంటే ఆయన మన కోసం ఇల్లుగా ఉన్నాడు. ఆయన నమ్మకంగా ఉన్నాడు. మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు. ఆయన మనకు సరిపోయినవాడు. మన ప్రధాన యాజకుడు. రాబోచున్న మేలుల విషయమై మన కొరకు ఆయన ఒక ప్రధాన యాజకుడిగా మనకున్నాడు. ఆ మాట కూడా అంటాడు చూడండి. హెబ్రీ పత్రికలో ఆయన గురించి రాస్తే ఏమంటాడు చూడండి. 9వ అధ్యాయం 11వ వచనం.
అయితే తానే నిత్యమైన విమోచన సంపాదించి, చాలు, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు కావచ్చు. ఆయన రావటానికి ఒక పర్పస్ ఉంది. ఈ మేలులు ఇక మనం ఒకనాడు పొందబోతున్నాం. ఆ మేలుల విషయంలో ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చి నిత్యమైన విమోచన సంపద. రండి మన అంశానికి వెళ్ళిపోదాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ మనం అనుకున్న మాట ఏంటంటే పిల్లరా, సువార్త వలన నిరీక్షణ. మొదటి అధ్యాయంలో కూడా ఆ మాట అంటాడు చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును, పరిశుద్ధులందరి మీద మీకున్న ఈ ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. మీ ఎద్దకు వచ్చిన స్వార్థ సత్యాన్ని గురించిన బోధన వలన ఆ నిరీక్షణను గురించి వీళ్ళు నేర్చుకున్నారు. ఆ నిరీక్షణ ఎక్కడ ఉంచబడిందంట? పరలోకమందు ఉంచబడినది. పరలోకమందు ఉంచబడిన నిరీక్షణను తెలుసుకున్నారు. పిల్లరా, మన విమోచకుడు ఆయన మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. చాలాసార్లు మనం అఫ్కోర్స్ అది కూడా చాలా ఇంపార్టెంటే. మనం యొక్క ఆయన రక్తం వల్ల, రండి కింద 13వ వచనం, మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి చాలా ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ. ఇది చాలాసార్లు మనం ఆరాధన చేస్తాం. దేవా, నువ్వు ఇచ్చిన పాపక్షమాపణకై స్తోత్రములు, నువ్వు ఇచ్చిన విమోచనకై స్తోత్రములు. అది కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు ఈ సువార్త వల్ల నిరీక్షణను పొందుకున్నాం. మన యొక్క రక్షణ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ దిస్ లైఫ్. ఈ రక్షణను మనల్ని పాపము నుంచి, అంధకార సంబంధమైన అధికారం నుంచి తన రక్తము చేత మనందరినీ విమోచించిన దేవుడు అంతకంటే శ్రేష్టమైనటువంటి ఆ యొక్క రాజ్యములో మనల్ని ఏం చేశాడు? పాలివారగుటకు ఏం చేశాడు? పాత్రులనుగా చేశాడు. దీనిని బట్టి స్తుతించాలి. మన దేవుడు తగ్గించుకున్నాడు. మానవ రూపంలో ఆయన లోకంలోనికి వచ్చాడు. ఒక కుమారునిగా, ఒక మానవ రూపంలో ఆయన దీన శరీరంలో ఆయన తగ్గించుకొని, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని తన రక్తమును కార్చి మనకు రక్షణ ఎలా అయితే నిత్య విమోచన సంపాదించాడో, అదే విమోచకుడు, అదే పాప క్షమాపణ అనుగ్రహించిన దేవుడు మనల్ని నిత్య రాజ్యమునకు మనల్ని కొనిపోతున్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఈ సువార్త ఏ విధంగా, ఈ యొక్క సత్యవాక్యము, ఈ సువార్త అనేటువంటిది మన జీవితాలకు రక్షణను తెచ్చిందో, పాప విమోచన తెచ్చిందో, విడుదలను ఇచ్చిందో, అదే సువార్త మనకేమి ఇవ్వబోతుంది? నిరీక్షణనిస్తుంది. ఆ సువార్త వలన నిరీక్షణ. ఈ నిరీక్షణ ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోకంలో ఉంచబడిన నిరీక్షణ. మన దేవునితో కూడా ఉంటాం, మన దేవుని ముఖాముఖిగా చూస్తాం. ఈరోజు ఇక్కడ సంఘంగా ఉన్నటువంటి మనం ఆ నిత్యమైనటువంటి పరలోకంలో యెరూషలేములో మన దేవుణ్ణి మనం ఏం చేస్తాం? మనకు ఒకటే పని. ఏంటా పని? ఆరాధనే, వర్షిప్. ఇంకా వేరే పని ఏమి లేదు. ఆయనను స్తుతించటం, ఆరాధించటం. ఎంత గొప్ప ఆధిక్యత దేవుని పిల్లలమైనటువంటి మనం పొందుతున్నాం. అందుకనే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ యొక్క పత్రికలన్నీ మీరు చదువుతాను, కొలసీ పత్రికని చాలా దినాలను ధ్యానిస్తూ ఉన్నాను. ఈయన ఎలా చెప్తూ ఉంటాడంటే ఆ యొక్క రాబోయేటువంటి ఆ మేలులు, ఆ స్వాస్థ్యం గురించి చెప్తూ, దానిని బట్టి మీరు ఈ నిరీక్షణ నుండి ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. ఆ నిరీక్షణ బట్టి ఆ మాట అన్నాడు 23వ వచనంలో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ప్రతి దినం మనము గుర్తు తెచ్చుకోవాలి, మనము పరదేశి వారం, మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు, మనం పరజనులం. మన పౌరసత్వం ఎక్కడుంది? ఇది మర్చిపోకూడదు. ప్రతి దినం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉండేవన్నీ కూడా తాత్కాలికమైనవి. మన ప్రభువు మనల్ని విమోచించాడు. పిల్లలు రండి, ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలను మేము ముందుకు తీసుకొస్తాను.
ప్రభువుని మనం ఇక్కడ ఒక మాట అంటాడు రండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ అన్నాడు ముందుగా 23వ అధ్యాయంలో మొదటి 23వ వచనంలో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. తర్వాత 2వ అధ్యాయం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా. ఈరోజు మన ప్రభువుని యాక్సెప్ట్ చేశాం. వీ హ్యావ్ రిసీవ్డ్ ద క్రైస్ట్. యేసు ప్రభుని అంగీకరించాం. ఎలా అంగీకరించామంటే ఆయన నా పాపముల నుంచి విడుదల చేయటానికి వచ్చినటువంటి విమోచకుడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఉదయకాలంలో ప్రశ్న ఏంటంటే పిల్లరా, ఎలా ప్రభువుని రిసీవ్ చేసుకున్నాం? ఈరోజు యేసు ప్రభు వారే వచ్చారు ఇక్కడికి అనుకోండి, పిలిచి నాకున్న కొన్ని పేర్లు చెప్పండి, ఎలా నన్ను రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మన యొక్క కజిన్స్ ఉంటారు కదా, మన రిలేషన్స్లో బావ, అక్క, తమ్ముడు ఇట్లా పిలుస్తాం. మనందరం అయితే అక్క అన్న అని పిలుచుకుంటాం. నేనేమవుతాను నీకు అంటే చెప్తాం. మనం ఎన్ని పదాలు చెప్తాం? ఒక పదం చెప్తాం కదా. యేసు ప్రభు వారు అడిగాడు అనుకోండి, ఇప్పుడు మన అందరినీ ప్రశ్నించి చెప్పండి ఇప్పుడు నేను మీకేమవుతాను, ఏం చెప్తాం? మొట్టమొదటి చెప్పండి. ఆయన ఏమంటాడు? ఆయన ఏమై ఉన్నాడు? రక్షకుడు కదా, ఒక పదం. ఇంకా విమోచకుడు. వెరీ గుడ్ అక్క, విమోచకుడు. ఇంకా అయిపోయినాయా? 2 పదాలేనా? ఇంకా శిరస్సు, సంగమనకు శిరస్సు. వ్యక్తిగతంగా చెప్దాం అంటే హోల్గా వేరే వస్తాయి, అది పెద్ద బుక్ అవుతుంది. నా విమోచకుడు, తర్వాత నా రక్షకుడు, ఇంకా తర్వాత అయిపోయినాయి. కష్టమే కదా. మన ప్రభుని ఎలా రిసీవ్ చేసుకున్నాం? క్రీస్తుని అంగీకరించాలని రాశారు, కానీ హౌ వీ హ్యావ్ రిసీవ్డ్ ద క్రైస్ట్. నా ప్రాణప్రియుడు, అందుకే కదా నా ప్రాణప్రియుడు, ఆయన 10,000లో గుర్తించదగినవాడు, అతి కాంక్షణీయుడు. ఆయన సౌందర్యం నాట్ ఫిజికల్, ఆయన అతి కాంక్షణీయుడు. నా ప్రియుడు రవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఇలా ఎన్ని చెప్పగలం మన ప్రభు గురించి? ఆయనకున్నటువంటి సౌందర్యం, ఆయనకున్నటువంటి బలము, ఆయనకున్నటువంటి శక్తి, ఆయనకున్నటువంటి బలాతిశయమును బట్టి ఈరోజు మన ప్రభువుని హౌ వీ హ్యావ్ రిసీవ్డ్. ఒకటే ప్రశ్న, కేవలం రక్షకుడుగానేనా? కేవలం పాపములను విమోచించడానికేనా? గలతీలకు రాస్తా అపోస్తలుడైన పౌలు చాలా బాధతో అంటాడు. చూడండి ఆ మాట, గలతీ పత్రిక 2వ అధ్యాయం, ఈ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనులెదుట ప్రదర్శింపబడను కదా. ఎలా ప్రదర్శింపబడ్డాడు? సిలువ వేయబడిన వాడైనట్టుగా. సిలువ వేయబడిన వాడిగా మాత్రమే వాళ్ళ కనబడుతున్నాడు. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడింది. ఇంకా రక్షకుడుగానేనా చూస్తున్నాం? కేవలం పాపములను విమోచించడానికి వచ్చిన వాడు మాత్రమేనా? ఆయన నా కాపరి, ఆయన నా అనుదిన సహాయకుడు, అనుదినము నా భారము మోస్తున్నవాడు, నా స్నేహితుడు. ఇవన్నీ ఎలా చెప్పగలమంటే ప్రభువుతో మనం కలిగి ఉన్నటువంటి సంబంధమును బట్టి, సహవాసమును బట్టి మనం చెప్పవచ్చు ఆ పదాలు. గలతీలకు రాసి అంటాడు, మీరు ఇంకా ఓ అవివేకులని గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను. ఇప్పుడు అక్కడ అంటాడు, కిందికి వెళ్తే మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారు. కేవలం ప్రభువుని రక్షకుడిగా మాత్రమే కాకుండా, దాదాపు మనందరికీ ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది కదా, మనం వద్దన్నా లేకున్నా మన వెనక వచ్చేది ఏంటంటే ఎక్స్పీరియన్స్, అనుభవం వస్తూ ఉంటుంది. ఆత్మీయమైన అనుభవంలో మన ప్రభువుని మనం ఎలా చూస్తున్నాం, మన ప్రభువుని మనం ఎన్ని కోణాల్లో నుంచి మనం గుర్తెరగలుగుతున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ప్రియరా,
ఎలా అయితే మనం ప్రభువుని అన్ని విధాలుగా తెలుసుకుంటామో అప్పుడే మన ఆరాధన చాలా అర్థవంతంగా, క్వాలిటీగా ఉంటుంది. లేకపోతే పాడిందే పాట అలా మన పాట అయిపోతుంది. మన దేవుని కొత్తగా తెలుసుకోవటానికి మన దేవుడు మనకేమిచ్చాడంటే తన యొక్క వాక్యమునిచ్చాడు. ఇక్కడ బోధిస్తేనే వచ్చేది కాదు, ఇది వ్యక్తిగతంగా ఆయన తన జీవాహారమును మనకిస్తాడు. అందుకే కొలసీ పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9-12 వచనాల మధ్య భాగంలో చూడండి. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారునై ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించండి. చాలా సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకము కల. చూడండి ఎఫెసీ పత్రికలో ఒక మాట అంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలకు. 4వ అధ్యాయం 20-21. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఇలాగు క్రీస్తును. వాళ్ళైతే ఎలా నేర్చుకున్నారంటే లోకానుసారంగా జీవిస్తున్నారు. ప్రభువుని ఎరిగారు కానీ పైన చూస్తే వాళ్ళు తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు, దేవుని నుంచి వేరుపరచబడ్డారు. అయితే ఇక్కడ అంటాడు మీరు ఇలాగు క్రీస్తును నేర్చుకు. ఈరోజు మనం క్రీస్తును నేర్చుకున్నాం, క్రీస్తును అంగీకరించాం. ఎలా నేర్చుకున్నాం? ఒక భక్తుడు రాశాడు, నేను చదువుతున్నాను, ఈ ఆర్టికల్ చదువుతున్నప్పుడు, ద సేవింగ్ రిసెప్షన్ ఆఫ్ క్రైస్ట్. ఆది సంభూతుడై ఉన్నాడు. తర్వాత ఒక నిమిషం, తర్వాత 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా చాలా ఇంపార్టెంట్ మాటల, ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించండి.
మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు ఆయన రక్తం చేత, ఇంతకుముందు ఎలా ఉన్నాం మనం? దేవునికి దూరస్తులం, దుష్క్రియల వలన మనస్సునందు విరోధ భావం, మన మనస్సులో తలంపుల చేత ఆలోచనల చేత మనం దేవునికి ఏమైనాం? శత్రువులమై ఉన్నాం అందరం. అయితే ప్రియులారా, దేవుడు తన శిలువ రక్తముతో సంధి చేసుకున్నాడు. దీనికి ఒక ఎఫెసీ పత్రికలో ఒక మంచి పేరు, అదే దానికంటే ముందు కూడా ఇక్కడ కూడా అదే మాట చూడండి. 14వ వచనం, మొదటి అధ్యాయము 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ. ఎవరి యందు? యేసు ప్రభువారి యందు మనకేముంది? విమోచనము, పాప క్షమాపణ. ఆయన రక్తము చేత మనందరికీ పాపము యొక్క క్షమాపణ, విడుదల. చూడండి ఇంకొక మాట, ఎఫెసీ పత్రిక దీనికి ఒక పేరు పెట్టాడు అపోస్తలుడైన పౌలు. చూడండి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం, అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది, అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటిది ఆ పేరు? ఏం పేరు చెప్పండి? కృపా మహదైశ్వర్యం. ఈ కృపా మహదైశ్వర్యములో ఏమున్నాయంటే ఆయన రక్తము వలన మనకు విమోచనము, అపరాధములకు క్షమాపణ, మన పాపములకు క్షమాపణ. దీన్ని ఏమన్నాడంటే రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఈ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్లో ఆయన కృపా మహదైశ్వర్యంలో మనకు విమోచనమున్నది, మనకు పాప క్షమాపణ. 2 పదాలు కనపడుతున్నాయి, ద రిడెంప్షన్ అండ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణ, విడుదల. ఈ 2 దేనిలో భాగమైందంటే దేవుని కృపా మహదైశ్వర్యం. ఇంగ్లీష్లో అయితే అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన కృపా మహదైశ్వర్యంలో మనకు ఏముందంటే ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము. ఇప్పుడు మనం ఆరాధించవచ్చు. దేన్ని బట్టి ఆరాధించవచ్చు? ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి. దేవా, ఎంత గొప్ప నీ యొక్క మహదైశ్వర్యము, కృపా మహదైశ్వర్యమును బట్టి. ఎందుకంటే ఈ కృపా మహదైశ్వర్యమును బట్టి యేసు ప్రభువారు తన రక్తము చేత మనల్ని ఏం చేసుకున్నాడు? సంధి చేసుకొని మనము ఆయన సన్నిధిలో పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలని మన అపరాధములకు ఏమిచ్చాడు? క్షమాపణ. కాబట్టి కృపా మహదైశ్వర్యము అంటే 2 పదాలు మనకు గుర్తు రావాలి. మొట్టమొదటిది ఏంటంటే పాపములకు విమోచన, అక్కడ అన్నాడు కదా, పాప విమోచన. రెండవది పాప క్షమాపణ. ఆయన రక్తం వల్ల విమోచనము, తర్వాత పాప క్షమాపణ. ఈ ఎఫెసీ పత్రికలో ఆ మాట మాట్లాడు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి దేవుని కృపా భక్తులు పాత నిబంధనలను వివరించారు. ఇది నీ కొరకే. సొంత రక్షకుడు, సొంత రక్షకుడు. గుర్తించావా? ఇది నీ కోసం చేసింది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ వ్యక్తిగతంగా నా పక్షమున ఒకవేళ ఆ కృపా మహదైశ్వర్యానికి మనం విలువ కడితే ఎంత కాస్ట్లీ. మన కోసం ప్రాణం ఎవరు అర్పిస్తారా? లేదు. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకేమొచ్చింది? విమోచనము. ఆయన రక్తం వల్ల విమోచనం. నా విమోచకుడు సజీవుడని, నా విమోచకుడు తన రక్తమును కార్చి, తన రక్తమంతా కార్చి తను విమోచించాడు. తన స్వరక్తం ఇచ్చి విమోచించుకున్నాడు.
ఎంత గొప్పది ప్రభువా నీ కృపా మహదైశ్వర్యం అని చెప్పగలమా? దేవుని రాజ్యం అంట ఒక వర్తకుని పోలి ఉన్నది. ఆ వర్తకుడు చూద్దామా, ఏ అధ్యాయం? మత్తయి సువార్త. దేవుని యొక్క రాజ్యం గురించి చెప్తూ మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం. యేసుప్రభువు చెప్పిన ఉపమానాల్లో 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములు వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యము అయిన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగిందంతా. ఈ వర్తకునికి తెలిసింది ఆ ముత్యము ఎంత అమూల్యమైనది. వెంటనే ఏం చేశాడంటే తనకున్నయన్నీ అమ్మేశాడు. అమ్మమని చెప్పట్లే నేను, బట్ హీ రికగ్నైజ్డ్ ఎంత అమూల్యమైంది ఆ ముత్యము. దేవుడు నీ కనులు నా కనులు తెరిచాడు, మన మనోనేత్రాలను తెరిచాడు. కాబట్టి ఆ ప్రభువుని చూడగలిగాం. ఆ ప్రభు దేవుని కృపా మహదైశ్వర్యము ఎంత గొప్పదో మనము తెలుసుకొని ఆరాధించాలి. భక్తులు చూశారు. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం, 3వ అధ్యాయము, ఆయనను ఏవేవి నాకు లాభకరములైండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటే నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఆయన కోసం నా ప్రభు అయినటువంటి ప్రభువు జ్ఞానమును బట్టి నేను సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాను. కిందికి చూడండి 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వలన నీతి కాక క్రీస్తునందల విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు చాలు. క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఈరోజు నువ్వు క్రీస్తుని నేర్చుకున్నాం, క్రీస్తుని అంగీకరించాం, క్రీస్తుని సంపాదించుకున్నాం. ఇప్పుడు తెరవబడ్డాయి, అన్నీ అమ్మేస్తాం. అంటే పిల్లరా, లెటర్లో చెప్తున్నాను, అంటే అన్నిటికంటే శ్రేష్టమైనది మన జాబ్, మన వర్త్, మనకున్న అసెట్స్, మనకున్న ఫ్యామిలీ, వీటన్నిటికంటే బియాండ్ ఆయన కృప మహదైశ్వర్యం. క్రీస్తుని సంపాదించుకున్నాం. ఆ వర్తకుడట ఆ అమూల్యమైన దాన్ని కొనుక్కొని సంతోషంగా వెళ్ళాడట. చాలు, ఇది చాలు, మన జీవితానికి మన క్రీస్తు సరిపోయినవాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించు. సమయం అయిపోయి చివరికి రండి. ఎఫెసీ పత్రికలోనే ఇంకొక మాట, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక ముందుకు వెళ్ళండి. తర్వాత 8వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆయన ఆ కృపను మనడల విస్తరింపజేసెను. రెండవదిగా, అకార్డింగ్ టు హిస్ గుడ్ ప్లెజర్. తెలుగులో అయితే తన దయా సంకల్పం చొప్పున. తన కృపా మహదైశ్వర్యంలో ఆయన రక్తం వల్ల విమోచనము, పాపక్షమాపణ ఎట్లా పొందామో, తన దయా అకార్డింగ్ టు హిస్ గుడ్ ప్లెజర్, తన దయా సంకల్పము చొప్పున మనమందరము కూడా సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగటానికి తన కృపను విస్తరింపు. ఇంతకుముందు తెలియదు ఆ అమూల్యమైన ఆ యొక్క ముత్యము ఎంత అమూల్యమైందో మనకు తెలియదు. ఇంకా చెప్పాలి అంటే మన క్రైస్తవ జీవితం ఆరంభం నుంచి నేటి వరకు ప్రభు ఏం చేస్తున్నాడంటే తను కనపరుచుకుంటున్నాడు, తను బయలుపరుచుకుంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో వ్యక్తిగతంగా ఎరుగుతున్నాం. నాట్ బై కోర్సెస్ ఆఫ్ థియాలజీ కోర్సెస్ వల్ల నేర్చుకోవట్లే,
లేకపోతే ఎక్కువ ధ్యానించడం వల్ల కాదు, కానీ అనుభవ జ్ఞానము చేత, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. ప్రకృతి పురుషుడు, ఇంకొకటి రాయబడింది కదా, ఆత్మ సంబంధమైన ప్రకృతి సంబంధమైన పురుషుడు ఆత్మ విషయములను వివేచింపజాలడు. ఆ మాట చూద్దాం మరండి ఒక మాట. ఎన్నో అధ్యాయము? గలతీ పత్రిక క్షమించండి, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెరితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. తర్వాత ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించను కానీ అతడు ఎవరి చేతనను వివేచింపబడ్డాడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. ఆత్మానుభవం చేత తన దయా సంకల్పమును బట్టి క్రీస్తు తన సంపూర్ణ జ్ఞానమును మన కలుగుటకు తన కృపను విస్తరింప చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు మనస్సును మనం ఎరుగుతున్నాం. ఆ క్రీస్తు యొక్క జ్ఞానము నిమిత్తమై పౌలు ఏమన్నాడు? సమస్తమును పెంటతో సమానముగా, యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును పెంటగా, ఏవేవి లాభకరములో ఉన్నవో వాటన్నిటినీ నేను నష్టముగా ఎంచుకున్నాను. కారణం ఏంటంటే ఆయన తన కృపతోటి మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన అనుగ్రహిస్తున్నాడు. ఇది డైలీ ప్రాసెస్ ప్రియులారా. మొట్టమొదటిగా తన కృపా మహదైశ్వర్యము, రెండవదిగా తన దయా సంకల్పము, మూడవదిగా ఇది చూసుకున్న ఆరాధనలోకి వెళ్దాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము అందరం కలిసి 11, 12 అందరం కలిసి చదువుకుందాం. మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. అకార్డింగ్ టు ద కౌన్సిల్ ఆఫ్ హిజ్ విల్ అని ఇంగ్లీష్లో రాయబడింది. చిత్త ప్రకారమైన సంకల్పము. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, ఇన్ హిమ్ వీ హ్యావ్ అబ్టైన్డ్ అన్ ఇన్హెరిటెన్స్. ఆయన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనం ఏం పొందుకున్నాం? ఒక స్వాస్థ్యమును పొందుకున్నాం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయవలని దేవుని తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఇంగ్లీష్లో అయితే వీ హ్యావ్ అబ్టైన్డ్ అన్ ఇన్హెరిటెన్స్. స్వాస్థ్యమును పొందుకున్నాం. ఇందాక చూసాం కదా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు పాత్రులనుగా చేస్తాడు. మూడవదిగా ఏంటంటే, అకార్డింగ్ టు ద కౌన్సిల్ ఆఫ్ హిజ్ విల్, తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ఆయన మనకు ఒక స్వాస్థ్యమును అనుగ్రహం. 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటేంటి? తన కృపా మహదైశ్వర్యము. క్రీస్తుని మనం ఎలా నేర్చుకున్నామంటే, క్రీస్తుని ఎలా సంపాదించుకున్నామంటే, క్రీస్తుని ఎలా అంగీకరించామంటే, తన కృపా మహదైశ్వర్యంలో ఏమున్నాయి? ఆయన రక్తమునందలి విమోచన, తర్వాత అపరాధములకు క్షమాపణ. రెండవదిగా ఏం చూసాం? తన దయా సంకల్పమును బట్టి మనకేం కలిగింది? సంపూర్ణమైన జ్ఞాన వివేచన. ప్రభువుని తెలుసుకున్నాం, ఆయన ఎంత అమూల్యమైన వాడో తెలుసుకుంటున్నాం. దేవుడు తన కృపను విస్తరింపజేస్తున్నాడు. మూడవదిగా ఏం చూసాం? తన చిత్త ప్రకారమైన సంకల్పమును, ఆయన దాని ద్వారా మనం ఏం పొందాం? స్వాస్థ్యమును పొందాం. చివరిగా రండి, అదే అధ్యాయంలో 13, 14 వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి అధ్యాయము 13, 14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని
క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు, స్వాస్థ్యమే కాదు స్వాస్థ్యమునకు ఒక గ్యారంటీ ఇచ్చాడు. ఎవరా గ్యారంటీ? ఆత్మ. మనం తెలుసు మనం బలహీనులమని, మనం తెలుసు మనం మంటివారమని, మనం తెలుసు మన జర్నీని మనం కొనసాగింపలేమని. అందుకనే మనకు ఒక ఏమిచ్చాడు? ఆత్మ. ఇక్కడ సంచ కరువని రాశాడు, కానీ ఆత్మను మనకు అనుగ్రహించి మనకు ఇవ్వబోయే స్వాస్థ్యమునకు ఒక గ్యారంటీ ఎవరంటే మనలో ఉండే ఆత్మ. ఈ ఆత్మ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులను మనకు అనుగ్రహిస్తూ అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి ఏ విధముగా మొరపెట్టాలో అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మనకేమేమి అవసరమో అది మనకు దయచేస్తుంది. అది వ్యక్తిగతంగా నాకు ఒక అవసరం ఉంది, మీకు ఒక అవసరం ఉంది, నాకు ఒక బలహీనత ఉంది, మీకు ఒక బలహీనత ఉంది, దానికి తగినట్టుగా. అందుకనే యేసుప్రభు వారు నేను వెళ్ళకపోతే ఎవరన్నాడు? ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆయన వస్తాడు, ఆత్మ వస్తాడు, మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడు? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. తన కృపా మహదైశ్వర్యము, రెండవదిగా తన దయా సంకల్పము, తర్వాత తన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పము ద్వారా స్వాస్థ్యము, నాలుగవదిగా ఏం చూసాం? తన ఆత్మను మనలో ఉంచాడు. కాబట్టి మన ప్రభు ఎంత గొప్పవాడో తెలుసుకుంటూ మనం ప్రభుని ఆరాధించుకుందాం.